ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ సంస్కరణ పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్ 199 వచనం. అని మర్జనం పితామహుండు నారదునికి ఇట్లనియే, మునీంద్ర, పుండరీకాక్షుడు అంగీకరించిన లీలావతార కథావృత్తంబు నేను నీకు ఎరిగించు. ఇంతకు ముందు హరి వరాహాద్యవతారంబులు అంగీకరించి తత్ప్రయోజనములు తీర్చే మన్వంతరావతారములు అంగీకరించినవి అంగీకరింపగలవియునై ఉన్నవని, అవి వర్తమానమున ధన్వంతరి పరశురామావతారములు దాల్చి ఉన్నవాడు, భావి కాలమున శ్రీరామాద్యవతారములు అంగీకరింపగలవాడు. ఆ మహాత్ముడు సృష్టి ఆది కార్యభేదముల కొరకు మాయా గుణావతారములందు బహుశక్తి ధారణుడైన భగవంతుడు సర్గాదిని తపస్సులను నేనును ఋషిగణంబులను నవ ప్రజాపతులనై అవతరించి విశ్వోత్పాదనంబు గావించుచుండు. ధర్మంబును విష్ణుండును యజ్ఞంబులను మనువులను ఇంద్రాది దేవగణంబులను ధాత్రిపతులను అయి అవతరించి జగంబుల రక్షించుచుండు. అధర్మమును రుద్రుండును మహోరగంబులను రాక్షసానికంబులునై అవతరించి విలయంబు వందించుచుండా, ఈ తెరంగుణం పరమేశ్వరుండును సర్వాత్మకుండును అయిన హరి విశ్వోత్పత్తి స్థితి లయ హేతుభూతుండే విలసిల్లు. ధరణి రేణువుల అయిన అణుతింప అలవి అగుం కాని ఆ మహాత్ముని లీలావతారాద్భుత కర్మములు లెక్కబెట్ట ఎవరికి అశక్యంబై ఉండు. నీకు సంక్షేప రూపమున ఉపన్యసించిది, సవిస్తారముగా ఎరింగింప నాకు తరంబు కాదైన అన్యులను చెప్పనేలా వినుము. భావము. ఇలా చెప్పి బ్రహ్మదేవుడు మళ్ళీ నారదునితో ఇలా చెప్పసాగాడు. ఓ నారద ముని శ్రేష్ఠ, శ్రీమన్నారాయణ స్వీకరించిన లీలావతార కథా విశేషాలు నేను ఇప్పుడు నీకు చెప్పాను. ఇంతకు ముందే శ్రీహరి ఆదివరాహం మొదలైన అవతారాలు స్వీకరించి చేయవలసిన పనులన్నీ చేశాడు. మన్వంతరముల సంబంధమైన అవతారాలు ఇంతవరకు జరిగినవి ఉన్నాయి, ఇక జరగబోయేవి ఉన్నాయి. వర్తమాన కాలంలో ఆయన ధన్వంతరి పరశురామావతారాలు ధరించి ఉన్నాడు. భవిష్యత్తులో శ్రీరాముడు మొదలైన అవతారాలు దాల్చగలడు. ఆ మహాత్ముడు సృష్టి మొదలైన వివిధ కార్యాలు నెరవేర్చడానికి మాయాగుణంతో నిన్న అవతారాలు స్వీకరిస్తాడు. అనేక శక్తులతో కూడిన ఆ భగవంతుడు సృష్ట్యాదిలో తపస్సుగా, నేవుగా, ఋషులుగా 9 మంది ప్రజాపతులుగా అవతరించి లోకాన్ని సృష్టిస్తూ ఉంటాడు. ధర్మ, విష్ణువు, యజ్ఞాలు, మనువుల, ఇంద్రుడు మొదలైన దేవతల రూపాలతో, రాజుల రూపాలతో అవతరించి లోకాలను రక్షిస్తూ ఉంటాడు. అధర్మము, రుద్రుడు, భీకర సర్పాలు, ఆకాశముఖలుగా అవతరించి విశ్వాన్ని సంహరిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు సర్వస్వరూపుడైన శ్రీహరి ఈ విధంగా ఈ విశాల విశ్వం సృష్టికి, స్థితికి, లయానికి హేతువై ప్రకాశిస్తాడు. భూమిలోని ధూళి కణాలనైనా లెక్క పెట్టవచ్చును కానీ ఆ భగవంతుని లీలావతారాలలోని అద్భుత కృత్యాలను లెక్క పెట్టడం ఎవరికి అలవి కాదు. నీకు సంగ్రహంగా చెప్పాను, సువిస్తరంగా చెప్పడం నాకే సాధ్యం కాదు. ఇక ఇతరుల మాట చెప్పడం ఎందుకు, ఇంకా విను. తర్వాత 200 పద్యం. అమరన్ త్రివిక్రమ స్ఫురణ అందిన ఆ మహితాత్మపాద వేగమున హతంబులైన త్రిజగంబుల కావల వెల్గు సచలోకము చలించినన్ కరుణ కైకొని కాచి ధరించు పాదపద్మము తుదినున్న అప్రతిహతం బగు శక్తి గణింప అమరన్ చక్కగా ఉండి త్రివిక్రమమును అనగా 3 లోకములను విశిష్టముగా ఆక్రమించినది, స్మరణనన్ రూపమును, అందినన్ పొందినట్టి, ఆ మహిత గొప్ప, ఆత్మున్ వాణి, పాదముల, వేగమునకు, హతంబులున్ దెబ్బతిన్నవి, అయినా 3 జగంబులున్ లోకముల, కును ఆవల అవతల, వెలుగుచుండు,
సత్యలోకము చలించినన్ చలించిపోగా కరుణన్ దయను కైకొనిన్ స్వీకరించి కాచి రక్షించి ధరించున్ స్వీకరించు అని పాదములను పద్మముల తుదిన్ చివరన ఉన్నట్టి అప్రతిహతంబున్ ఎదురులేనిది అగు అయిన శక్తిని గణింప ఇంచుటకు శక్యమా ఏమిటి భావం. ఆ మహాత్ముడు త్రివిక్రమావతారం ధరించాడు. ఆయన పాదాల బిసురుకు ముల్లోకాలు తలడిల్లాయి. అంతేకాదు ఆ ముజగాలకు ఆవల వెలుగుంది సత్యలోకం కూడా వణికిపోయింది. అప్పుడు దయదలచి కాపాడి రక్షించే ఆ పాదపద్మాలకుండే అప్రతిహతమైన శక్తి ఎంతని వర్ణించటం ఎవరికి శక్యం కాదు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.